అందరికీ నమస్తే. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న పెద్ద హాటాట్ చర్చ ఇది. ముఖ్యమంత్రిని మారుస్తున్నారా, రేవంత్ రెడ్డిని మార్చి ఇంకొకరికి అవకాశం ఇవ్వబోతుందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకు రేవంత్ రెడ్డిని దింపాలనుకుంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డిని కాదని ముఖ్యమంత్రి పదవి అధిరోహించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? పీసీసీ చీఫ్ని మారుస్తారనేది ఒక ప్రచారం అవుతుంది. పీసీసీ చీఫ్ని మారుస్తారు, దానికోసం బీసీ సామాజిక వర్గం, ఇట్లాంటి చర్చలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో డీప్గా జరుగుతున్న చర్చ ఇది. ఎందుకు రేవంత్ రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముంది? మారుస్తారా నిజంగా కాంగ్రెస్లో అంటే? కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే. కాంగ్రెస్లో ఇది సాధ్యం, అది అసాధ్యం, లేకపోతే దీనికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండాలి అని చెప్పడానికి ఏముండదు. ఎందుకంటే మనకు రోషయ్య ఉన్నారు, ఉదాహరణకు తీసుకుందాం. ఈ మధ్య కాలంలో, ఇంకా గతంలో చాలా జరిగినాయి. ఇప్పుడు చూస్తే రోషయ్య గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కన్నా ముందు రోషయ్య గారు ఉన్నారు. రోషయ్య గారు అప్పటికి సంవత్సరమైంది ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీకి పోయినరు, సోనియా గాంధీ గారిని కలిసిండ్రు, ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కిండ్రు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినరు. దిగిన తర్వాత రోషయ్యకి ఫోన్ వచ్చింది, మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి అని. ఆయనకు అసలు అర్థం కాలేదు. నేను జస్ట్ 1.5-2 అవర్సే కదా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో ప్రయాణం. జస్ట్ గంటన్నరలోనే అక్కడ కలిసినప్పుడు ఎవరు ఏం చెప్పలేదు. ఢిల్లీలో పెద్దలను కలిసినప్పుడు ఫ్లైట్లో వచ్చే వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగంగానే ఫోను, మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏమంటారు, పాటించక తప్పదు కదా. హైకమాండ్ చెప్పినప్పుడు దాన్ని శిరసా వహించాలి ఖచ్చితంగా. కాబట్టి రోషయ్య గారు కాంగ్రెస్ కార్యకర్త నుంచి కాంగ్రెస్లో ఉన్నారు, వేరే వాళ్ళు అయితే రివర్స్ అవుతుంది. కానీ రోషయ్య గారు అప్పుడు అట్లా చేయలేదు, రాజీనామా చేసిండు. తర్వాత నల్లారి కిరణ్ కుమార్ గారు అనూహ్యంగా, అసలు కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి చేస్తారని కూడా ఎవరు ఊహించలేదు. చాలామంది పెద్ద పెద్దల పేర్లు చెప్పారు తప్ప నల్లారి కిరణ్ కుమార్ పేరు చెప్పలేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయినరు. అంటే కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి, ఏది ఎప్పుడు ఎట్లా టర్న్ తీసుకుంటుందో తెలియదు. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు, లేకపోతే కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు ఈ చర్చకు కొంత బలాన్ని ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయి అనేది చర్చ ఇక్కడ. ఎందుకంటే మనకు కనిపిస్తున్నంత వరకు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ చాలా దగ్గరగా ఉంటున్నారు, మిగతా సీనియర్ నేతలు ఎవరు పట్టించుకుంటలేరు అనేది ఒక బయటికి కనిపిస్తున్న ఫోకస్ అది. కానీ హైకమాండ్ డ్యూయల్ గేమ్ ఆడుతుంది. రేవంత్ రెడ్డి గారితో ఎంతైతే క్లోజ్గా ఉంటున్నారో బయటికి కనిపించేటట్లు, లోపల మిగతా పార్టీలో ఉన్న సీనియర్లు, మిగతా పార్టీలో ఉన్న నేతలు, పార్టీ లాయలిస్టులతో కూడా అంతకన్నా డబల్ క్లోజ్గా ఉంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందని సమాచారం సేకరిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు రేవంత్ రెడ్డి కొంతలో కొంత డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు, కొంత ఎందుకో బీజేపీ ఫ్లేవర్లో ఎందుకు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ముఖ్యమంత్రి కాగానే వాళ్ళకు అనుమానంతోనే ముఖ్యమంత్రిని చేసిన రేవంత్ రెడ్డి అనేది కొంతమంది సీనియర్ నేతలు చెప్తూ ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారంలోకి తీసుకొచ్చేదే, కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చే ప్రక్రియలో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు, రేవంత్ రెడ్డి స్పీడ్గా ఉన్నారు, ఆయన అవకాశాన్ని అందుకున్నారు మిగతా వాళ్ళకన్నా. అందుకని ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి చేసిండ్రు. కానీ ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్ర అవసరాల కోసం సీఎం హోదాలో బీజేపీ కేంద్ర మంత్రులను, బీజేపీ నేతలు అంటే అంత కేంద్ర మంత్రులు లేదా ప్రధాని అమిత్ షా ఇట్లాంటి వాళ్ళు ఇంత బీజేపీ నేతలే. వాళ్ళని కలిసే క్రమంలో ఎస్కాట్ లేకుండా రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఎక్కడ పోలేదు. అది రేవంత్ రెడ్డి పోకపోవడం కాదు, కాంగ్రెస్ హైకమాండ్ స్ట్రాటజీ. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వ్యవహారం తేల్చే పనిలోనే ఎప్పుడు ఎస్కాట్గా, కొన్నిసార్లు ఎక్కువసార్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, 1-2 సార్లు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. దాన్ని డైరెక్ట్గా చెప్పారు కదా, ఖచ్చితంగా ఆ శాఖ సంబంధించిన మంత్రులు వెంబడి ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినారు. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ పోయినా కూడా వెనుక ఒక ఎస్కాట్ మినిస్టర్ ఖచ్చితంగా పక్కలో ఉన్నారు. ఒంటరిగా కలిసే సందర్భాలు తక్కువ. ఇంకా ఒంటరిగా కలిసిన సందర్భాలు ఏమున్నాయంటే, మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడే ఆ స్టేజ్ మీద కలిసిండ్రు. అప్పుడు పెద్దన్న అని చేసిన కామెంట్ మీద ఎంత చర్చ జరిగిందో మీకు తెలుసు. గుజరాత్ మోడల్ అన్నారు. కొంత బీజేపీని పొగిడే ప్రయత్నం చేసిండ్రు. ప్రధాని భారతదేశానికి పెద్దన్నగా ఉండొచ్చు, కానీ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక బీజేపీ నేతను పెద్దన్న అనడం రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక చర్చ కాంగ్రెస్లో నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే, లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ జూన్ 4న రాబోతుంది.
జూన్ 4 తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా మారబోతున్నాయి అనేది ఒక చర్చ ఉంది ఆల్రెడీ. రాజకీయ పరిణామాలు మారడం అంటే ప్రభుత్వాలు మారతాయి, లేకపోతే ఇంకేదో అని కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోవచ్చు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రావచ్చు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి పోతారో మనకు జూన్ 4 తర్వాత చూస్తాం. కానీ ముఖ్యమంత్రిని మారుస్తారేమో అన్న చర్చ ఎందుకు తెర మీదకి వచ్చిందో నాకు కూడా తెలియదు. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాకున్న ఇన్పుట్స్, లేకపోతే నేను కొంతమందితో మాట్లాడిన దాని లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి కొంత పార్టీ అధిష్టానంలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎలక్షన్స్ ముందు ఆర్ఆర్ ట్యాక్స్ అనే ఆరోపణలు బీజేపీ నుంచి వచ్చినాయి. ఇక్కడ స్టేట్ బీజేపీ లీడర్లు, తర్వాత ప్రధాని మోడీ గారు, అమిత్ షా గారు, ఇట్లా చాలామంది రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసిండ్రు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసిండ్రు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఇక్కడ వసూలు చేసింది ఎక్కువ, హైకమాండ్కి పంపించింది తక్కువ. ఇక్కడ నుంచి నిజంగా వసూలు చేస్తే కాంగ్రెస్లో చర్చనే సుమా, నేనేమి నా దగ్గర ప్రూఫ్లు లేవు, మళ్ళీ మీరు ప్రూఫ్లు అడగద్దు. ఇక్కడ నుంచి వసూలు చేసిండ్రు. ఎలక్షన్స్ అప్పుడు ప్రతి పార్టీ ఫండ్ కలెక్ట్ చేస్తుంది ఇండస్ట్రీస్ దగ్గర, ఇండస్ట్రియలిస్టుల దగ్గర. అట్లే ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఉన్నారనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అందులో ఒక 100 రూపాయలు వసూలు చేస్తే హైకమాండ్కి 20 రూపాయలు 30 రూపాయలు పోయినాయి, మిగతా 70 రూపాయలు హైదరాబాద్లో ఆగిపోయినాయి. అవి ఎవరి దగ్గర తెలియదు. కాంగ్రెస్లో ఉన్న చాలామంది సీనియర్లు ఆ కలెక్షన్స్ ఎందుకు ఎంత వసూలు చేసినారని వెరిఫై చేసినారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చినాయి అనేది రెండో మనిషికి తెలియకుండా కలెక్ట్ చేసే వాళ్ళు కలెక్ట్ చేసినారు. కానీ ఎక్కడి నుంచి అయితే వసూలు చేసినారో అక్కడ ఎంత వచ్చింది అనే అమౌంట్ను సెంట్రల్ మీన్స్ కాంగ్రెస్ అధిష్టాన దూతలు కొంతమంది, సేమ్ టైం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు కొంతమంది దాన్ని చాలా ఇంట్రెస్ట్గా వాకప్ చేసినారు, తెలుసుకునే ప్రయత్నం చేసినారు. తెలుసుకుంటే ఇక్కడ కలెక్ట్ చేసింది వేరుందంటే ఢిల్లీకి పోయింది వేరుందన్న ఒక చర్చ కూడా ఉంది. ఆ వెరిఫై చేసిన వాళ్ళు ఎవరో కూడా మీకు అర్థమై ఉంటుంది. పార్టీలో సీనియర్ నేతలు కొంతమంది వాళ్ళు చేస్తే కలెక్షన్ ఎక్కువైపోయింది, మధ్యలో చాలా డబ్బులు ఆగిపోయినాయి, ఢిల్లీకి కొన్ని డబ్బులు పోయినాయి. ఏ పార్టీ చేసేది రెగ్యులర్గా చేసేది, దీనిలో దొంగతనం ఏం లేదు. అన్ని పార్టీలు ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలకు, ఇక్కడున్న బీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకో ఫండ్ రాదా, వస్తుంది. చిన్న చిన్న పార్టీలకు కూడా వస్తుంది. చిన్న చిన్న పార్టీలు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో చిన్న చిన్న ఇండస్ట్రీల దగ్గర, చిన్న చిన్న రియల్ ఎస్టేట్స్ దగ్గర డబ్బులు తెచ్చుకుంటారు. ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ ఖర్చుల కోసం పెట్టుకుంటారు. అదంతా జరిగిందనేది ఒక అనుమానం. హైకమాండ్లోనే అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యవహారం జరిగిందనేది ఇక్కడ నుంచి పోయిన కాంప్లైంట్. ఇక్కడ నుంచి పార్టీ సీనియర్ నేతల నుంచి ఢిల్లీలో ముఖ్య నేతలకు, ఢిల్లీ హైకమాండ్కి పోయిన రిపోర్ట్ అది. వాటన్నిటిపైన ఎప్పుడంటే అప్పుడు స్పందించరు ఢిల్లీ వాళ్ళు. ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందిస్తారు. కాబట్టి అట్లాంటిది ఏమైనా జరుగుతుందా, ఇట్లాంటి కాంప్లైంట్స్ ఏమైనా సీరియస్గా తీసుకున్నారా ఢిల్లీ వాళ్ళు అనేది తెలియదు. అది కూడా ఒక చర్చనే. కానీ రేవంత్ రెడ్డిని దింపుతారా? రేవంత్ రెడ్డిని దింపితే మళ్ళీ ఇంకెవరు ఉన్నారు? ఆ స్కోప్ ఉన్న ముఖ్యమంత్రి పదవి అనుభవించే, లేకపోతే ముఖ్యమంత్రి సీట్ను అధిరోహించే శక్తి ఉన్న వాళ్ళు ఎవరున్నారు అంటే రేవంత్ రెడ్డి అనుభవించింది మేమెందుకు చేయలేమని చాలామంది సీనియర్లు ముందుకు వస్తారు. దాన్ని కూడా మనం ఏం చేయలేము. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు, ఆ రేసులో ఉన్నవాళ్ళు, అర్హత ఉందని చెప్పుకుంటున్న వాళ్ళు దాదాపు ఒక 10 మంది ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా కొంత ఇన్పుట్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా సరే అక్కడ వాళ్ళ మనసులో ఇంటెలిజెన్స్ నాటుకొని వస్తారు. నాకు తెలిసి రాహుల్ గాంధీ దగ్గర కూడా ఈయన ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. సోనియా గాంధీ గారి దగ్గర కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. ఇది కూడా కామన్ రాజకీయాల్లో. రేవంత్ రెడ్డి గారు ఇంకా ఫాస్ట్ ఉంటారు. బహుశా ఇవన్నీ అక్కడున్న చర్చలో, లేకపోతే హైకమాండ్లో ఉన్నదాన్ని ఏమైనా స్మెల్ చేసి నా తర్వాత కోమరెడ్డి వెంకరెడ్డి ముఖ్యమంత్రి పదవి వచ్చే అర్హత ఉంది, ఆయన్నే ముఖ్యమంత్రి అవుతారని ఈ మధ్యకాలంలో ప్రచారంలో భువనగిరిలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆ చెప్పినప్పుడు ఏముండొచ్చు, కామన్గా ప్రచారం కోసం చెప్పిరేమో అనుకున్నారు. కానీ లోక్సభ ఎలక్షన్స్ ప్రచారం తర్వాత రాజకీయ సర్కిల్లో, సీనియర్ నేతల్లో, పార్టీలో ఒక టాప్ లీడర్లలో జరుగుతున్న చర్చ ఇది. రేవంత్ రెడ్డి గారిని మారుస్తారు, లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కొత్త వారిని చూడబోతున్నాం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. బహుశా ఇదంతా బ్లోఅవుట్ కావడానికి కొంత టైం పట్టవచ్చు. బట్ ఇదంతా జరుగుతున్న చర్చను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.